ఈరోజు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ సెమిస్టర్ టెక్స్ట్ బుక్లోని 9వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 9వ పాఠం భారత జాతీయ ఉద్యమం 1870 నుంచి 1947 వరకు. ఇందులో 256 నుంచి 259 పేజీ వరకు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో సాధించులేక మరణించు అని నినదించినది గాంధీజీ. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో సాధించులేక మరణించని నినదించినది గాంధీజీ. ఏ ఉద్యమం రైతులను ఆకర్షించింది? చదువును వదిలిపెట్టిన యువత విశేషంగా ఉద్యమంలో చేరారు. ప్రభుత్వ సమాచార వ్యవస్థ అధికార చిహ్నాలపై దేశవ్యాప్తంగా దాడి జరిగింది. చాలా ప్రాంతాల్లో ప్రజలు తమ సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. తీవ్రమైన అణచివేతే బ్రిటిష్ వారి యొక్క మొదటి స్పందన. క్విట్ ఇండియా ఉద్యమం. ఏ ఉద్యమం రైతులను ఆకర్షించింది? చదువును వదిలిపెట్టిన యువత విశేషంగా ఉద్యమంలో చేరారు. ప్రభుత్వ సమాచార వ్యవస్థ అధికార చిహ్నాలపై దేశవ్యాప్తంగా దాడి జరిగింది. చాలా ప్రాంతాల్లో ప్రజలు తమ సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. తీవ్రమైన అణచివేతే బ్రిటిష్ వారి మొదటి స్పందన. క్విట్ ఇండియా ఉద్యమం. 1943 నాటికి ఎంతమంది అరెస్ట్ అయ్యారు? పోలీస్ కాల్పుల్లో సుమారు 1000 మంది మరణించారు. అనేక ప్రాంతాల్లో విమానాల్లో మిషన్ గన్ సమూహాలకు ఆర్డర్లు ఇవ్వబడ్డాయి. 90,000 మంది. 1943 నాటికి ఎంతమంది అరెస్ట్ అయ్యారు? పోలీసు కాల్పుల్లో సుమారు 1000 మంది మరణించారు. అనేక ప్రాంతాల్లో విమానాలలో మిషన్ గన్ సమూహాలకు ఆర్డర్లు ఇవ్వబడ్డాయి. 90,000 మంది. ఎప్పుడు ముస్లింల కోసం భారత తూర్పు వాయువ్య ప్రాంతంలో స్వతంత్ర రాష్ట్రాలను డిమాండ్ చేస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది 1940లో. ఎప్పుడు ముస్లింల కోసం భారత తూర్పు వాయువ్య ప్రాంతాల్లో స్వతంత్ర రాష్ట్రాలను డిమాండ్ చేస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది 1940లో. ఎప్పటి నుండి ముస్లిం లీగ్ హిందువుల నుండి ముస్లింలకు ఒక ప్రత్యేక దేశంను ఆశించడం ప్రారంభమైంది? 1930ల చివరి నుండి. ఎప్పటి నుండి ముస్లిం లీగ్ హిందువుల నుండి ముస్లింలకు ప్రత్యేక దేశంను ఆశించడం ప్రారంభించిందంటే 1930ల చివరి నుండి. ఎవరు సోషలిస్ట్ ధోరణి కలిగిన తీవ్ర జాతీయవాది? సుభాష్ చంద్రబోస్. ఎవరు సోషలిస్ట్ ధోరణి కలిగిన తీవ్ర జాతీయవాది? సుభాష్ చంద్రబోస్. ఎవరు గాంధీజీ అహింస ఆదర్శాలను ఆమోదించలేదు కానీ గాంధీజీని జాతిపితగా గౌరవించారు? సుభాష్ చంద్రబోస్. ఎవరు గాంధీజీ అహింస ఆదర్శాలను ఆమోదించలేదు కానీ గాంధీజీని జాతిపితగా గౌరవించాడు? సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ ఎప్పుడు రహస్యంగా తన ఇంటిని విడిచి మొదటి జర్మనీకి అక్కడ నుండి సింగపూర్కి వెళ్ళారు? జనవరి 1941లో. సుభాష్ చంద్రబోస్ ఎప్పుడు రహస్యంగా తన ఇంటిని విడిచి మొదటి జర్మనీకి అక్కడ నుండి సింగపూర్కి వెళ్ళారు? జనవరి 1941లో. ఎవరు ఆజాద్ హింద్ ఫౌజ్ భారత సైన్యంను స్థాపించారు? సుభాష్ చంద్రబోస్. ఎవరు ఆజాద్ హింద్ ఫౌజ్ లేదా భారత జాతీయ సైన్యంను స్థాపించారు? సుభాష్ చంద్రబోస్. ఎప్పుడు బ్రిటిష్ నియంత్రణ నుండి భారతదేశానికి విముక్తి కల్పించేందుకు ఆజాద్ హింద్ ఫౌజ్ ఇంఫాల్ కోహిమా ద్వారా భారతదేశంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేసింది? 1944లో. ఎప్పుడు బ్రిటిష్ నియంత్రణ నుండి భారతదేశానికి విముక్తి కల్పించేందుకు ఆజాద్ హింద్ ఫౌజ్ ఇంఫాల్ కోహిమా ద్వారా భారతదేశంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేసింది? 1944లో. కానీ ఈ దాడి విఫలమైంది. దక్షిణ భారతదేశంలో ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపిన నాయకుడు రాజాజీగా పిలువబడే సి రాజగోపాలాచారి. దక్షిణ భారతదేశంలో ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపిన నాయకుడు రాజాజీగా పిలువబడే సి రాజగోపాలాచారి. 1946లో స్వేచ్ఛా భారతదేశంలో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వంలో సభ్యునిగా మొదటి భారతీయ గవర్నర్ జనరల్గా పనిచేసింది సి రాజగోపాలాచారి. 1946లో స్వేచ్ఛా భారతదేశంలో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వంలో సభ్యునిగా మొదటి భారతీయ గవర్నర్ జనరల్గా పనిచేసింది సి రాజగోపాలాచారి. మక్కాలో ఒక బెంగాలీ తండ్రికి అరబ్ తల్లికి జన్మించినది మౌలానా ఆజాద్. అనేక భాషల్లో ప్రావీణ్యం కలవారు ఈయన. మక్కాలో ఒక బెంగాలీ తండ్రికి అరబ్ తల్లికి జన్మించినది మౌలానా ఆజాద్. అనేక భాషల్లో ప్రావీణ్యం కలవారు. ఎవరు ఇస్లాం పండితుడు వహదత్ ఈ దీన్ను ప్రతిపాదించారంటే అన్ని మతాల ఏకత్వం అనే భావన ప్రతిపాదించారు? మౌలానా ఆజాద్. ఎవరు ఇస్లాం పండితుడు వహదత్ ఈ దీన్ను ప్రతిపాదించారు? వహదత్ ఈ దీన్ అంటే అన్ని మతాల ఏకత్వం అనే భావన ప్రతిపాదించారు మౌలానా ఆజాద్. గాంధేయవాద ఉద్యమాలలో చురుకుగా పాల్గొనేవారు. హిందూ ముస్లిం ఐక్యత గురించి బలంగా ప్రవచించేవారు. జిన్నా రెండు దేశాల సిద్ధాంతాన్ని వ్యతిరేకించినది మౌలానా ఆజాద్. గాంధేయవాద ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనేవారు. హిందూ ముస్లిం ఐక్యత గురించి బలంగా ప్రవచించేవారు. జిన్నా ప్రతిపాదించిన రెండు దేశాల సిద్ధాంతాన్ని వ్యతిరేకించింది ఎవరంటే మౌలానా ఆజాద్. 1945-47 మధ్య జరిగిన స్వాతంత్రం కోసం జరిగిన చర్చల్లో
కీలక పాత్ర పోషించింది సర్దార్ వల్లభాయ్ పటేల్. 1945-47 మధ్య జరిగిన స్వాతంత్ర కోసం జరిగిన చర్చల్లో కీలక పాత్ర పోషించినది సర్దార్ వల్లభాయ్ పటేల్. పటేల్ ఏ కుటుంబం నుండి వచ్చారు? గుజరాత్లోని నడియాద్లోని ఒక పేద రైతు కుటుంబం. పటేల్ ఏ కుటుంబం నుండి వచ్చారంటే గుజరాత్లోని నడియాద్లోని ఒక పేద రైతు కుటుంబం నుండి. పటేల్ ఎప్పటి నుండి స్వాతంత్ర పోరాటంలో అగ్రనాయకుడు? 1918. పటేల్ ఎప్పటి నుండి స్వాతంత్ర పోరాటంలో అగ్రనాయకుడు అంటే 1918 నుంచి. ఎప్పుడు పటేల్ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా పనిచేశారు? 1931లో. ఎప్పుడు పటేల్ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా పనిచేశారంటే 1931లో. 1920 వరకు హిందూ ముస్లిం ఐక్యతకు రాయబారిగా ఉన్న జిన్నా ఏ ఒప్పందంలో కీలక పాత్ర పోషించారు? లక్నో ఒప్పందంలో. 1920 వరకు హిందూ ముస్లిం ఐక్యతకు రాయబారిగా ఉన్న జిన్నా ఏ ఒప్పందంలో కీలక పాత్ర పోషించారంటే లక్నో ఒప్పందంలో. ఎప్పుడు జిన్నా ముస్లిం లీగ్ను పునర్వ్యవస్థీకరించారు? ఆ తర్వాత పాకిస్తాన్ కోసం డిమాండ్ చేశారు? 1934 తర్వాత. ఎప్పుడు జిన్నా ముస్లిం లీగ్ను పునర్వ్యవస్థీకరించారు? ఆ తర్వాత పాకిస్తాన్ కోసం డిమాండ్ చేశారు? 1934 తర్వాత. థ్యాంక్ యూ.